మే మాసం చివరికి వచ్చేసాం. తొలకరి జల్లుల పలకరింపు దగ్గరలోనే ఉంది. రైతులంతా ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో మినుము, పెసర సాగు కోసం రైతులు విత్తనాలు సిద్ధం చేసుకుంటున్నారు. నిరుడు గరిష్ట స్థాయిలో పలికిన ధరలతో సాగు విస్తీర్ణం పెరిగినా ప్రతికూల వాతావరణ పరిస్థితులు, చీడపీడలు వంటివి సాగుకు అవరోధంగా పరిణమించాయి. పల్లాకు వచ్చి చేనంతా తుడిచిపెట్టేసిన సందర్భాలు సైతం అనేకం. మినుము, పెసర్లను మెట్ట పొలాల్లోనూ, పెసరను ఖరీఫ్ వరి సాగుకు ముందుగా వేసుకుని పంట తీసుకోవచ్చు. అయితే ప్రస్తుత సీజన్లో మేలైన రకాలను ఎంచుకుని సమగ్ర యాజమాన్యం పాటించడం ద్వారా ఖరీఫ్ మినుము, పెసర సాగు నుంచి అధిక దిగుబడులను సాధించవచ్చంటూ ఆ రకాల వివరాలు అందిస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అపరాల శాస్త్రవేత్త డాక్టర్ జగన్మోహన్ రావు. కంది తర్వాత చూసినట్లయితే ఎక్కువ విస్తీర్ణంలో పెసర సాగు చేస్తుంటారు, కొద్ది విస్తీర్ణంలో మినుము కూడా సాగు చేస్తుంటారు. అయితే ఈ యొక్క స్వల్పకాల పంటలు అవడంలో వాతావరణ ఆధారితంగా ముఖ్యంగా వర్షాధారంగా పండిస్తూ ఉంటారు కాబట్టి ఆధునిక మెలకువలు కనుక పాటించినట్లయితే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అనువైన నేలల ఎంపిక అనేది చాలా ముఖ్యం. ఈ యొక్క పెసర సాగుకు మధ్యస్థ నేలలు లేదా తేలిక నేలలు చాలా అనుకూలమైనవిగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఉదయం సూచిక 6.5 నుంచి 7.5 కలిగి మురుగునీరు పోయే వసతి కలిగిన నేలలు బాగా అనుకూలము. చౌడు నేలలో ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క పెసర కానీ మినుము కానీ సాగు చేయకూడదు. అలాగే మినుముకు చూసినట్లయితే బరువైన నేలలు లేదా నల్లరేగడి భూములు ఏవైతే తేమను పట్టి ఉంచే నేలలు చాలా అనుకూలమైనవిగా చెప్పుకోవచ్చు. అలాగే సకాలంలో విత్తుకోవడం అనేది కూడా చాలా ముఖ్యం. ఈ యొక్క పెసర కానీ మినుము కానీ జూన్ 15 నుండి జూలై 15 లోపు విత్తుకున్నట్లయితే మంచి దిగుబడులు సాధించవచ్చు. ఆలస్యమైన కొద్దీ దిగుబడులు గణనీయంగా తగ్గిపోయే ప్రమాదం ఉంది కాబట్టి తొలకరి వర్షాలు ఉపయోగించుకొని ఎన్నుకున్న నేలను సకాలంలో తయారు చేసుకొని కనీసం 50 నుంచి 60 మిల్లీమీటర్ల కురిసిన తర్వాతనే ఈ యొక్క విత్తనానికి విత్తే ప్రయత్నం చేయాలి. విత్తే ముందు భూమిని 2 సార్లు కల్టివేటర్లో, ఆ తర్వాత గొర్రు లేదా గుంటక తోలి చదం చేసుకొని ఆఖరి దుక్కిలో 2 టన్నుల పశువుల ఎరువుతో పాటుగా సిఫార్సు చేయబడిన 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వర్ పెరుగును కూడా ఆఖరి దుక్కిలో వేసుకొని బాగా కలియదున్నాలి. లేదా అపరాలకు గాలిలో నత్రజని స్థిరీకరింపే గుణం ఉంది కాబట్టి భాస్వర ఎరువులు వీలైనంత మట్టుకు సూటి ఎరువుల రూపంలో మనం ఆఖరి దుక్కులో వేసుకున్నట్లయితే వీటి యొక్క బుడిపెల ద్వారా నత్రజని స్థిరీకరణ శక్తిని పెంపొందించడానికి బాగా అవకాశం ఉంటుంది. పెసరలో కానీ మినుములో కానీ మన రకాల ఎంపిక చాలా ముఖ్యమైనది. ఈ యొక్క రకాలు ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా పెసరలో కనుక చూసుకున్నట్లయితే MGG 295 ఈ యొక్క రకం సుమారు 60 నుంచి 65 రోజుల పంట కలిగి ఉంటుంది. 5 నుంచి 6 క్వింటాలు ప్రతి ఎకరానికి కూడా దిగుబడినిచ్చే సామర్థ్యం గల రకంగా చెప్పుకోవచ్చు. ఈ గుత్తులుగా కాపంతా కూడా పైనే కాస్తూ ఉంటుంది. సాదా గింజ రకము నల్ల ఆకుమచ్చ తెగులను సమర్థవంతంగా తట్టుకొని అన్ని రకాల భూముల్లో కూడా అనువైన రకంగా చెప్పుకోవచ్చు. అలాగే మధిర 347 అనే రకం కూడా సాదా గింజలు కలిగి ఉంటుంది. 65 నుంచి 70 రోజుల పంట కాలం కలిగి ఉంటుంది. సుమారు 4 నుంచి 5 క్వింటాలు ప్రతి ఎకరానికి దిగుబడినిచ్చే సామర్థ్యం కలిగిన రకం ఇది. పల్లాకు తెగులను కొంత మేరకు తట్టుకునే రకంగా చెప్పుకోవచ్చు. వరంగల్ 37 ఏకశిల పేరుతో ప్రాచుర్యం పొందిన రకము. ఈ రకం మెరుపు గింజలు కలిగి ఉంటుంది. అంత ఒకేసారి కాపుకు వస్తుంది. పల్లాకు తెగులను కూడా బాగా తట్టుకునే రకంగా చెప్పుకోవచ్చు. సుమారు 60 నుంచి 65 రోజుల పంట కాలం కలిగి ఎకరానికి 4 నుంచి 5 క్వింటాల దిగుబడి ఇచ్చే సామర్థ్యం గల రకము. దీంతో పాటుగా ఇటీవల విడుదలైనటువంటి WGG 42 యాదాది పేరుతో విడుదలైంది. ఇది సుమారు 55 నుంచి 60 రోజులనే పంట కాలాన్ని పూర్తి చేసుకుంటుంది. కాయలు లావుగా పొడుగా ఉంటాయి. గింజలు కూడా బాగా లావుగా ఉండి మెరుస్తూ ఉంటాయి. ఇది పల్లాకు తెగులను పూర్తిగా తట్టుకుంటుంది. TM96-2 అనే రకం కూడా ఈ ఖరీఫ్లో సాగుకు అనువైందిగా చెప్పుకోవచ్చు. ఈ రకం మెరుపైన గింజలు కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఇది బూడిద తెగులను బాగా తట్టుకుంటుంది. సుమారు 70 రోజుల్లో పంట కాలాన్ని పూర్తి చేసుకొని 4 నుంచి 5 క్వింటాలు ప్రతి ఎకరాన దిగుబడిచ్చే సామర్థ్యం కలిగిన రకంగా చెప్పుకోవచ్చు. అలాగే మినుములో కనుక చూసినట్లయితే మనం PU31 అనే రకం సుమారు 70 నుంచి 70 రోజుల్లో పంట కాలాన్ని పూర్తి చేసుకుంటుంది. గుబురుగా పొట్టిగా ఉంటుంది. ఎదుగుదల చాలా తక్కువగా ఉంటుంది. సాదా గింజలు కలిగిన రకము 4 నుంచి 5 క్వింటాలు ప్రతి ఎకరానికి కలిగి ఉంటుంది. పల్లాకు తెగులను పూర్తిగా తట్టుకునే రకము.
LBG 752 ఇది ల్యాండ్ ఫామ్ నుంచి విడుదలైన రకము. ఇది కూడా పల్లాకు తెగులను కొంతమేరకు తట్టుకొని సుమారు 5 నుంచి 6 క్వింటాల దిగుబడి సామర్థ్యం ప్రతి ఎకరానికి కూడా కలిగిన రకంగా చెప్పుకోవచ్చు. LBG 787 అనే రకం కూడా ఇటీవల ల్యాండ్ ఫామ్ నుంచి విడుదల కావడం జరిగింది. ఇది కూడా పల్లాకు తెగులను సమర్థవంతంగా తట్టుకొని సుమారు 5 నుంచి 6 క్వింటాల్ ప్రతి ఎకరానికి కూడా దిగుబడిని ఇస్తుంది. ఇదే కాకుండా మధిర నుంచి విడుదలైనటువంటి MBG 207 అనే రకం కూడా మెరుపు గింజలు కలిగి సుమారు 5 నుంచి 6 క్వింటాలు ఎకరానికి కూడా దిగుబడినిచ్చి పల్లాకు తెగులను ఓ మాదిరిగా తట్టుకునే కలిగిన రకము. ఆయా ప్రాంతాలకు అనువైన పెసర లేదా మినుము రకాలను ఎన్నుకొని ప్రభుత్వ ఆమోదిత సంస్థల నుంచి ముందే సేకరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. పెసర లేదా మినుము మనం ప్రతి ఎకరానికి కూడా 6 కిలోల విత్తనం వాడాల్సి ఉంటుంది. విత్తే ముందు ప్రతి కిలో విత్తనానికి 2.5 గ్రాముల క్యాప్టన్ లేదా థైరము లేదా డైతెన్ M45 పట్టించి విత్తన శుద్ధి చేయాల్సిన అవసరం ఉంటుంది. సాళ్ళ మధ్యలో 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్యలో 10 సెంటీమీటర్ల ఎడంతో మనం విత్తుకోవాలి. అంటే ప్రతి చదరపు మీటర్ కూడా కనీసం 33 నుంచి 40 మొక్కలు ఉండేలా మనం చేసుకున్నట్లయితే మనకు ఆశించిన మేరకు సగటు దిగుబడులు రావడానికి దోహదపడుతుంది. విత్తిన తర్వాత అంటే కలుపు మొక్కలు అనేది ప్రధాన సమస్యగా ఉంటుంది కాబట్టి విత్తిన 24 నుంచి 48 గంటల్లోపు తగు పదంలోనే పెండి మిథాలిన్ అనే కలుపు నాశిని ప్రతి ఎకరానికి కూడా 200 లీటర్ నీటిలో 1 లీటర్ నుంచి లీటర్ వరకు పెండి మిథాలిన్ కలుపుకొని ఎకరా విస్తీర్ణంలో సమంగా పిచికారి చేయాలి. 15-20 రోజులప్పుడు గుంటక లేదా దంతి తోలుకొని మనం కలుపు మొక్కలు లేకుండా చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు సాధించేందుకు దోహదపడుతుంది. రైతు సోదరులు అలాగే ఈ యొక్క స్వల్పకాలిక పంటలు అయినందువల్ల వివిధ పంటల సరళలు కూడా మనం వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంతర పంట వేయడం వల్ల కూడా మిత్ర పురుగుల సంఖ్య కూడా చాలా వరకు పెరిగి 2 నుంచి 3 క్రిమి సంహారక పిచికారీల సంఖ్య కూడా తగ్గి ఆ విధంగా మన పెట్టుబడులు కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మంచి ఆర్థికంగా కూడా లాభం పొందడానికి ఆస్కారం ఉంటుంది.